ప్రత్యేకంగా కొన్ని తేదీలకు గుర్తింపు ఉంటుంది. ఆ రోజు అందరికీ గుర్తుండిపోతుంది. అయితే ఇటీవల ఓ తేదీ చుట్టూ ఏపీ రాజకీయాలు తిరగడం విశేషం. పోలింగ్ ప్రక్రియ మే 13న జరగగా కౌంటింగ్ జూన్ 4న జరగనుంది. అందరి దృష్టి ఫలితాలపై ఉండగా జూన్ 9పై కూడా పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. గెలుపుపై ఇరు పార్టీలు ధీమా వ్యక్తం చేస్తుండగా అదే రోజు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముహూర్తం నిర్ణయించడం ప్రాధాన్యత సంతరించుకుంది. విశాఖలో సీఎం జగన్ అదే రోజు ప్రమాణ స్వీకారం చేస్తారని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఈ మేరకు విశాఖలో పెద్ద ఎత్తున హోటల్స్ రూమ్లను వైసీపీ నేతలు బుక్ చేస్తున్నారు. ప్రాంగణం, ప్రమాణ స్వీకారం వేదికను రెడీ చేస్తున్నారు. ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. అయితే అటు హైదరాబాద్ నుండి విశాఖకు విమాన టికెట్లు ఇప్పటికే బుక్ అయ్యాయి. అటు చాలా మంది ట్రైన్ టికెట్లకు సంబంధించి రిజర్వేషన్లు కూడా పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా వైజాగ్ లో పేరు మోసిన హోటళ్లు, ఫామ్ హౌస్లు ముందుగానే రిజర్వ్ అయినట్లు తెలుస్తోంది. ఆన్లైన్లో సైతం ఖాళీలు చూపించడం లేదు. జగన్ గెలుపు ఖాయమని ట్రెండ్ను బట్టి వారంతా డిసైడ్ అయినట్టు సమాచారం. మరోవైపు శివకాశిలో పెద్ద ఎత్తున వాడాసంచా సైతం బుక్ అయినట్లు తెలుస్తోంది. ఏపీ దద్దరిల్లేలా పెద్ద ఎత్తున వాడాసంచా ముందుగానే కొనుగోలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఇదంతా జూన్ 9కి ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సమాచారం. మరోవైపు గ్రామ స్థాయిలో సంబరాలు జరుపుకునేందుకు సైతం ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది. గ్రామ దేవత పండుగలు, డీజేల హోరుతో విజయాన్ని ఆస్వాదించేందుకు ఎవరి ప్రయత్నాల్లో వారున్నట్లు సమాచారం. వైసీపీ గెలుపు ఖాయమవడంతో అన్ని వేడుకలు జూన్ 9 చుట్టూ తిరగనున్నాయి.